గత వీడియోలో బీటా వేవ్ ఫ్రీక్వెన్సీస్ మరి దాని యొక్క డిఫరెంట్ టైప్స్ గురించి ఇన్డెప్త్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో గామా వేవ్ ఫ్రీక్వెన్సీస్ గురించి ఇన్డెప్త్గా తెలుసుకుందాం. గామా వేవ్ ఫ్రీక్వెన్సీ యొక్క రేంజ్ 30 to 100 హెర్ట్జ్ లోపల ఉంటుంది. కొన్నిసార్లు 120 హెర్ట్జ్ కూడా ఉంటుంది. దీని యొక్క ఆసిలేషన్స్ చాలా ఫాస్ట్గా అండ్ చాలా క్లోజ్గా ఉంటాయి. ఇది మన యొక్క లెర్నింగ్, మెమొరీ, సెన్సరీ ఇంటిగ్రేషన్ అండ్ హయ్యర్ కాన్షియస్నెస్కి కారణమవుతుంది. ఇది మన బ్రెయిన్కి మాస్టర్ కండక్టర్లా వర్క్ చేస్తుంది. ఇది మన బ్రెయిన్లో ఉన్న డిఫరెంట్ రీజియన్ని సింక్రనైజ్ చేస్తుంది. దానివల్ల ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ చాలా స్మూత్గా ఉంటుంది. గత వీడియోలో చెప్పినట్టు ఇది మన లెర్నింగ్ మరియు పీక్ అవేర్నెస్కి కారణమవుతుంది. కానీ గామా వేవ్స్ మోస్ట్లీ డేంజరస్. ఎందుకనేది ఇప్పుడు తెలుసుకుందాం. డిఫరెంట్ బ్రెయిన్ వేవ్స్తో కంపేర్ చేసుకుంటే ఈ గామా వేవ్ ఫ్రీక్వెన్సీ చాలా పవర్ఫుల్. ముఖ్యంగా ఇంబ్యాలెన్స్ గామా వేవ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో 2 రకాలు, లో గామా మరియు ఎక్సెసివ్ గామా. ముందుగా లో గామా గురించి తెలుసుకుందాం. ఇది కొన్నిసార్లు మనిషి యొక్క లెర్నింగ్ డిఫికల్టీస్, ADHD, మెమొరీ ఇష్యూస్, ఈవెన్ అల్జైమర్ డిసీజ్తో ముడిపడి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎక్సెసివ్ గామా. ఇది సివియర్ స్ట్రెస్, హైపర్ అలర్ట్నెస్ మరియు సెన్సరీ ఓవర్లోడ్కి కారణమవుతాయి. ఇలా ఇంబ్యాలెన్స్డ్ గామా వేవ్స్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. కానీ బ్యాలెన్స్డ్ గామా వేవ్స్ ఉండడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఈ బ్యాలెన్స్డ్ గామా వేవ్స్ని హెల్తీ గామా వేవ్స్ అని కూడా అంటారు. ఇది మన యొక్క షార్ప్ మెమరీ, స్ట్రాంగ్ లెర్నింగ్ ఎబిలిటీ అండ్ హయ్యర్ అవేర్నెస్కి కారణమవుతాయి. చెప్పాలంటే ఇది మన యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ని చాలా బ్యాలెన్స్గా తీసుకెళ్తుంది. ఎలా అంటే మన బ్రెయిన్లో 2 పార్ట్స్ ఉంటాయి, లెఫ్ట్ హెమిస్ఫియర్ అండ్ రైట్ హెమిస్ఫియర్. దీని యొక్క ఫంక్షన్స్ మీకు ఆల్రెడీ తెలుసు, లాజికల్ వర్సెస్ క్రియేటివ్. ఈ హెల్తీ గామా వేవ్స్ వల్ల ఈ 2 హెమిస్ఫియర్స్ని బ్యాలెన్స్ స్టేట్కి తీసుకురావచ్చు. అంటే ఒకవైపు ప్రశాంతంగా ఉంటూ మరోవైపు ఉన్నతంగా ఆలోచించడం. అంటే ఆల్ఫా వేవ్స్ మరియు బీటా వేవ్స్ యొక్క బెనిఫిట్స్ని కంబైన్ చేస్తూ మనిషి యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ని బిల్డ్ చేయొచ్చు. ఈ స్టేట్ ఆఫ్ మైండ్కి చేరాలంటే నార్మల్గా కాదు, దీనికంటూ ఒక ప్రక్రియ ఉంటుంది. దాని పేరే మైండ్ యాక్సలరేషన్ ప్రోగ్రామ్, అంటే గాంధారి విద్య. ఈ మైండ్ యాక్సలరేషన్ ప్రోగ్రామ్ గాంధారి విద్య ద్వారా మనిషి యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ హెల్తీ గామా వేవ్ ఫ్రీక్వెన్సీలో బిల్డ్ చేయవచ్చు. దానివల్ల వారి యొక్క బ్రెయిన్ బ్యాలెన్స్ స్టేట్లో ఉంటుంది. దానితో ఉన్నతంగా ఆలోచించే ఎబిలిటీతో పాటు వారి యొక్క లోపాలని అధిగమిస్తారు. ఇదే కాదు, ఇంకా చాలా బెనిఫిట్స్ పొందగలుగుతారు ఈ ప్రోగ్రామ్ ద్వారా. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలంటే స్పెసిఫిక్ ఏజ్ లిమిట్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ గురించి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం లేదంటే స్టూడెంట్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.